శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పరిణయం చేసిన దివ్య లీలా గురించి తెలుసుకుందాం. విదర్భ దేశాన్ని భీష్మక మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు 5 కుమారులు, 1 కుమార్తె ఉండేవాడు. ఆ కుమార్తె పేరు రుక్మిణి. రుక్మిణి చిన్నప్పటినుంచే శ్రీకృష్ణుని దివ్య గుణాలను మహర్షుల ద్వారా వింటూ పెరిగిందందే. ఆయన సౌందర్యం, కరుణ, పరాక్రమం, భక్తులపై చూపే ప్రేమ గురించి విన్నకొద్దీ ఆమె హృదయం పూర్తిగా శ్రీకృష్ణునికే అంకితమైంది. రుక్మిణి మనసులో ఒకే సంకల్పం ఉండేది. శ్రీకృష్ణుడే నా భర్త కావాలి, ఆయన తప్ప మరెవర్నీ నేను వివాహం చేసుకోను. కాని ఆమె అన్న రుక్మి శ్రీకృష్ణుని ద్వేషించేవాడు. తనన రాజకీయ ప్రయోజనాల కోసం రుక్మిణిని శిశుపాలుడితో వివాహం చెయ్యాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణి తీవ్రంగా కలత చెందింది. ఆమె ఒక విశ్వాసపాత్రుడైన బ్రాహ్మణుడిని పిలిచి శ్రీకృష్ణునికి ఒక రహస్య లేఖ ఇచ్చింది. ఆ లేఖలో ఇలా రాసింది: ఓ ద్వారకానాథా, మీ గుణాలను విన్న క్షణం నుంచే నా హృదయం మీ పాదాలకు అంకితమైంది. నన్ను శిశుపాలుడికి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దయచేసి వచ్చి నన్ను రక్షించండి. రేపు నేను అంబికాదేవి ఆలయానికి పూజకు వస్తాను. అక్కడనుంచి నన్ను మీ రథంలో తీసుకువెళ్ళండి. మీరు రాకపోతే నేను జీవితాంతం మిమ్మల్నే స్మరిస్తూ ఉంటాను. ఆ బ్రాహ్మణుడు వేగంగా ద్వారకకు చేరుకుని ఆ లేఖను శ్రీకృష్ణునికి అందించాడు. రుక్మిణి ప్రేమ, భక్తి, శరణాగతిని చూసిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నేను తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చాడు. వెంటనే దివ్యరథంపై విదర్భకు బయల్దేరాడు. మరోవైపు రుక్మిణి ప్రతిక్షణం శ్రీకృష్ణుని కోసం ఎదురుచూస్తోంది. ప్రభూ, మీరు తప్పకుండా వస్తారు కదా అని హృదయంలో ప్రార్థిస్తోంది. వివాహదినం వచ్చింది. రుక్మిణి అంబికాదేవి ఆలయానికి వెళ్ళి, అమ్మా, శ్రీకృష్ణుడే నా భర్త కావాలి, నా కోరికను నెరవేర్చు అని భక్తితో ప్రార్థించింది. పూజ ముగిసిన తరువాత ఆలయం నుంచి బయటకు వచ్చిన రుక్మిణిని చూసి అక్కడ ఉన్న రాజులందరూ ఆమె అపూర్వ సౌందర్యానికి ముగ్ధులయ్యారు. అప్పుడే దూరం నుండి దివ్యరథంపై శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణుడు రుక్మిణి చేతిని పట్టుకొని ఆమెను తన రథంపై ఎక్కించుకొని వేగంగా అక్కడనుంచి బయల్దేరాడు. ఇది చూసిన శిశుపాలుడు, జరాసంధుడు, ఇతర రాజులు కోపంతో తమ సైన్యాలతో వెంటపడ్డారు. అప్పటికే బలరాముడు యాదవ సైన్యంతో అక్కడికి చేరుకున్నాడు. భీకర యుద్ధం ప్రారంభమైంది. బలరాముడు, యాదవ వీరులు శత్రు సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో రుక్మిణి అన్న రుక్మి, నా చెల్లింలిని తిరిగి తీసుకురాకపోతే నేను నా రాజ్యంలోకి అడుగుపెట్టను అని ప్రతిజ్ఞ చేసి శ్రీకృష్ణుణ్ణి వెంబడించాడు. అతడు శ్రీకృష్ణునితో యుద్ధం చేశాడు. కాని కొద్దిసేపటికే శ్రీకృష్ణుడు రుక్మిణి ఓడించాడు. కోపంతో అతడిని సంహరించబోతుండగా రుక్మిణి కన్నీళ్లతో, ప్రభూ, అతడు నా అన్న, దయచేసి అతని ప్రాణాలను కాపాడండి అని ప్రార్థించింది. రుక్మిణి ప్రార్థనను గౌరవించిన శ్రీకృష్ణుడు రుక్మిణి చంపకుండా విడిచిపెట్టాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణితో కలిసి ద్వారకకు చేరుకున్నాడు. ద్వారక నగరమంతా ఆనందోత్సాహాలతో కలకలలాడింది. వేదమంత్రాల నడుమ, దేవతల ఆశీర్వాదాలతో, మహర్షుల సమక్షంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి దివ్య వివాహం అత్యంత వైభవంగా జరిగింది. దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు. యాదవులు ఆనందంతో జయ జయధ్వానాలు చేశారు. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిజమైన భక్తి, సంపూర్ణ శరణాగతి ఉంటే భగవంతుడు తప్పకుండా తన భక్తులను రక్షిస్తాడు. రుక్మిణీదేవిలా విశ్వాసంతో భగవంతుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడు. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.